శివలింగం గురించి మనకు తెలియని కూడా తెలియదు. అది అటువంటి పరిస్థితి. అందుకని మనం అందరం భక్తులమమ్మ, ఎవరు కూడా హిందువులు కాదు. హిందూ అన్నవాడు సమాజం బాగుండాలి, మన సనాతన ధర్మం బతికి ఉండాలి అని కోరుకునేటువంటి వాడు. తన క్షేమం దాంట్లో ఉంది. వచ్చే జన్మ మనకి ఎవరికి మోక్షం రాదు కదమ్మా. మనం అందరం కూడా మళ్ళీ ఏదో మనం చేసిన పాపాలకి మనకేదో మోక్షం వచ్చే సిచ్యువేషన్ లేదు, మళ్ళీ పుడతాము అని నమ్మేటువంటి సంస్కృతి హిందువులు. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో నేను పుట్టేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్ అయితే నా పరిస్థితి అయింది. కాబట్టి నేను వచ్చినప్పటికీ ఇక్కడ ధర్మం బతికుండాలి, ధర్మం ఉన్నటువంటి ప్రాంతంలో నేను మళ్ళీ పుట్టాలి. కాబట్టి ఇక్కడ ధర్మం సుస్థిరంగా ఉండాలి. అందుకని మన పెద్దలు ఏం చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. ధర్మం బతికుంటేనే మనకు క్షేమం ఉంటుంది. కానీ మనం మన స్వలాభాల కోసం మాత్రమే చూస్తాం. ఆలయాలకు వెళ్తారు, వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకున్నారా వెళ్ళిపోయారు. ఆలయంలో ఉన్న శిల్పకళ కానీ అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆగమ శాస్త్రం ఉంది కానీ ఎవరికి పట్టదు. వ్యక్తిగతమైన లాభాల కోసమే వెళ్తున్నాం మనం. కాబట్టి మనం భక్తులం. భక్తులకి హిందువులకి తేడా తెలుసుకోవాలి. హిందూ అన్నవాడు సమాజ హితం కోరుకునేటువంటి వాడు, సనాతన ధర్మం బతకాలని కోరుకునేటువంటి వాడు, శాంతి కోరుకునేటువంటి వాడు. కానీ శాంతి ఎప్పుడు ఉంటుందంటే మీ దగ్గర అస్త్రం ఉన్నప్పుడే శాంతి ఉంది. మన హైందవ ధర్మంలో ఏ దేవి కానీ దేవత కానీ అస్త్రం లేని ఒక దేవతను చూపించమన్నా. ఈవెన్ సరస్వతి అమ్మవారి దగ్గర కూడా పాశహస్తధరి అనే వాడికి పేరు. కాబట్టి అస్త్రం లేని దేవత లేరు. మనకు అస్త్రం ఉన్నప్పుడే మనకు శాంతి ఉంటుంది. దాని నుంచి మనం దూరం చేసేసరికి మా చాలా శాంతి కోరుకునేటువంటి మతం. కాబట్టి మేము దీన్ని పట్టించుకోమండి, ఎక్కడైనా మేము అందరం వెళ్ళి చేస్తామని మా చేత కాదండి. సరే మీ చేత కాదు, మీరు అందరూ ధర్నాలు ర్యాలీలు చేయలేదు. కనీసం మీరు ఇంట్లో మీరు రోజు పొద్దున పూజ చేసుకునేటప్పుడు నా సనాతన ధర్మం బతకాలి, నా దేశం సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అది మన ప్రాబ్లం. మన ప్రాబ్లం ఇక్కడ హిందువులు ఎక్కడున్నారో భూతద్దం పెట్టి వెతకవలసిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. భక్తులం ఉన్నాం, భక్తులే. మన ప్రవచనకర్తలు వస్తారు, ప్రవచనకర్తలు వస్తే వాళ్ళ మీద వేలాది మంది వెళ్ళి వాళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళనే అడిగి చూస్తేనే అటువంటి ప్రవచనకర్తలతో చాలా క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళని నేను మాట్లాడాను. మథురకు వెళ్ళారట వాళ్ళందరూ 10 రోజులు 15 రోజులు ఆ ప్రవచనాన్ని వినొచ్చారు. అక్కడ మస్జిద్ చూసారా, శ్రీకృష్ణ జన్మస్థానాన్ని విరగొట్టి ఔరంగజేబ్ మస్జిద్ కట్టారు, దాన్ని చూసారంటే ఊర్లో చాలా మస్జిదులు ఉంటాయండి, ఎవరు చూస్తారండి అంట. సో ఇటువంటి భావజాలం ఉన్నటువంటి హిందువులని ఏమై ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? మన శంకర పీఠాలు కానీ మేజర్ అఖాడాలు కానీ ఎవరైనా స్పందించారా? చిన్మయ కృష్ణ దాస్ అరెస్ట్ అయ్యి ఇస్కాన్ ఇన్ఛార్జ్ బంగ్లాదేశ్ లో, ఆయన ఇప్పటి కూడా జైల్లోనే ఉన్నాడు. ఆయన చేసే తప్పు ఏమీ లేదు. ఆయన ర్యాలీలో బంగ్లాదేశీ జెండా కంటే పైన వాళ్ళ ఇస్కాన్ జెండా ఉందంట, దానికి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని నెలల ఆయన గురించి హిందూ సమాజం ఇక్కడ ఏమైనా స్పందించిందా? ఈ రోజు చంద్రదాస్ చనిపోయినందుకు సడన్ గా ఈ రోజు విహెచ్పి, కనీసం ఒక సంస్థ అయినా విహెచ్పి లాంటి సంస్థ ఏదో వెళ్ళి కొంత ధర్నాలు చేసింది. కానీ ఇన్ని హిందూ సంస్థలు, సోకాల్డ్ హిందూ సంస్థలు ఏం స్పందిస్తున్నాయి ఇన్ని రోజులు? మన దగ్గర స్పందనే లేదే. వాళ్ళ బిజినెస్, వాళ్ళ కుంపట్లు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ ఆలయాలు, వాళ్ళ ప్రవచనాలు, దీని మీద బిజీగా ఉన్నాం. కానీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల గురించి పట్టించుకునేది ఎవరు? సో భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లకి అక్కడ జరుగుతున్న హిందువులపైన వీటన్నింటికి ఇమ్మీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలంటారు మన వైపు నుంచి? అమ్మా, ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఘటన జరగంగానే మీరు ఇమ్మీడియట్ గా స్పందిస్తే కనుక ఆ వేడి చల్లారిపోతుంది. మనము దీర్ఘకాలీనమైన సొల్యూషన్స్ ఆలోచించేయాలి. ఇప్పట్లో మనకేదో ఇమ్మీడియట్ గా వెళ్ళి ఏదో కొట్టేసి చేసినంత మాత్రం సొల్యూషన్ రాదు. అక్కడ ఉన్నారు ఇంకా 9% హిందువులు ఉన్నారు. 9 వాళ్ళు అంటున్నారు. అక్కడ నేను హిందువులతో మాట్లాడితే మేము కనీసం అంటే 12-13% దాకా ఉన్నాము. చాలా మందిని మనకు వాళ్ళు సెన్సస్ లో వేయలేదు, చాలా గ్రామాలు వేయలేదు అని చెప్పారు వాళ్ళు. బహుశా 10% ఉందనుకుందాం. కానీ ఏదైనా కానీ 10%కి ఈ రోజు భారతదేశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి? ముందర అది చూద్దాం. మనం భారత ప్రభుత్వం ఏం చేయగలదో ఆలోచించేద్దాం. ఇన్ఫాక్ట్ నేను బంగ్లాదేశ్ తర్వాత ఒక ఆర్టికల్ రాశాను, అది ఆన్లైన్ ఆర్టికల్ పబ్లిష్ చేయడం ఉంది. దాంట్లో బంగ్లాదేశ్ లో హిందువులకి ఏమేమి చేయొచ్చు అన్నది నేను కొన్ని సూచనలు ఇచ్చాను. మొట్టమొదటి సూచన ఏంటంటే, భారత ప్రభుత్వం ఒక కొత్త వీసా ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళ కోసం. యాత్రా వీసా అన్న పేరిట వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకు 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో మనకు B1 B2 వీసాలు ఉన్నాయి అమెరికాలో, 10 ఏళ్ళు బిజినెస్ వీసా. అలాంటిదే వీళ్ళకి యాత్రా వీసాని ఇంట్రడ్యూస్ చేశామంటే ప్రతి సంవత్సరం వాళ్ళు భారతదేశానికి రావచ్చు యాత్రకు. ఒక సంవత్సరం కాశీకి వెళ్తారు, ఇంకో సంవత్సరం కేదార్కి వెళ్తారు, ఇంకో సంవత్సరం తిరుగుతారు. దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు హిందువులు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా రావడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చే దిశగా యాత్రా వీసాని ఇష్యూ చేస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ వీసా ఆధారంగా వాళ్ళు భారతదేశానికి రావచ్చు, సురక్షితంగా ఉండొచ్చు.
మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత శాంతియుతంగా ఉన్నప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. లేదు అక్కడ బాగుపడే సూచనలు లేవు అంటే ఇక్కడే ఉండి వాళ్ళు భారత పౌరసత్వాన్ని కోరుకోవచ్చు. ఈ వెసులుబాటు కల్పించాలి కదా. సిఏఏ చట్టం కనీసం